కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పనిచేస్తున్న ఇండ్ల భరత్ కుమార్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. నంద్యాల జిల్లా గొడిగెనూరుకు చెందిన భరత్ కుమార్ ప్రొద్దుటూరు మున్సిపల్ కాలనీకి చెందినటువంటి ప్రియాంకను 2025లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరిగింది. వన్ టౌన్ పిఎస్ లో బాధితురాలు కంప్లైంట్ చేయడంతో ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఇండ్ల భరత్ కుమార్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి ఎస్ఐపై తన భార్య ఏం చెబుతుంది? పెళ్లై 2025లో పెళ్లైంది, ఇప్పటి నుంచి కూడా వరకట్న వేధింపులు పడుతున్నారంటూ కూడా చెప్తుంది. మరి ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సిరివెల్ల ప్రియాంక కడప ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తన భర్త ఏదైతే నంద్యాల జిల్లాలో ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పనిచేస్తున్నట్టు భరత్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య పెళ్లైనప్పటి నుంచి 2005 ఆగస్టు ఏదైతే వివాహమైందో ఆ రోజు నుంచి కూడా వివాదాలు ఉన్నట్టు కూడా ఆ పెళ్లి రోజు జరిగినటువంటి వివాదాలే ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్నాయంటూ కూడా ఆమె తను ఇచ్చినటువంటి వన్ టౌన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తర్వాత పెళ్లి సందర్భంలో ఏదైతే 15 లక్షల రూపాయల కట్నంతో పాటు దాదాపు 17.5 తులాల బంగారు నగలు ఇతర లాంఛనాలన్నీ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి తాను గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాను, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తూ తనకు అదనంగా మరో 15 లక్షల రూపాయల కట్నం ఇవ్వాలంటూ కూడా తరచూ వేధించేవాడంటూ కూడా ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది ప్రియాంక. అట్లాగే పెళ్లి రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు జరిగినటువంటి అనేక అంశాలు కూడా ప్రస్తుతం వివాదాలకన్నిటికీ మూల కారణం అంటూ చెప్తూ తన అత్త తర్వాత ఏదైతే వదిన మరదల మీద కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. తన కొడుకు మరో వివాహం చేస్తాం, విడాకులు ఇవ్వండి అంటూ కూడా లాయర్ ద్వారా డైవర్స్ నోటీస్ కూడా పంపినట్టు కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో మానసికంగా శారీరకంగా అనేక విధాలుగా వేధిస్తున్నట్టు తన భర్త నుంచి రక్షణ కల్పించాలా, తనకు న్యాయం చేయాలంటూ కూడా వన్ టౌన్ పోలీసును ఆమె ఆశ్రయించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కాలనీలో ఏదైతే ఉంటుందో ప్రియాంక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి ప్రియాంక ఇచ్చినటువంటి ఫిర్యాదులో అనేక అంశాలు భర్త ఏదైతే ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి భరత్ ఇచ్చేసినటువంటి హింస సంబంధించిన మానసికంగా శారీరకంగా హింసించిన విధానం కానీ తను డబ్బు అదనపు కట్టడం కోసం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందన్న అంశాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే తనకు లీగల్ డైవర్స్ నోటీస్ కూడా పంపించి మరింత వేదన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆమె కోరడం జరిగింది. గతంలో పెద్ద మనుషుల పంచాయతీ జరిగినప్పుడు ఆ పంచాయతీలో కూడా తను స్పష్టంగా ఉంటానని చెప్పి తర్వాత మళ్ళీ మాట మార్చి తను తిరిగి వేధింపులు గురి చేస్తున్నానంటూ భరత్ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అదనపు కట్టడం కోసం వేధింపుల కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ప్రొద్దుటూరులో నమోదైన కేసు సంబంధించిన వివరాలు. రైట్ ప్రసాద్ శర్మ, థ్యాంక్ యూ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పనిచేస్తున్న ఇండ్ల భరత్ కుమార్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. నంద్యాల జిల్లా గొడిగెనూరుకు చెందినటువంటి భరత్ కుమార్ ప్రొద్దుటూరు మున్సిపల్ కాలనీకి చెందిన ప్రియాంకను 2025లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పెట్టి పంచాయతీ జరిగినా సరే వన్ టౌన్ పిఎస్ లో కూడా బాధితురాలు ఇప్పుడు కంప్లైంట్ చేయడంతో ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.